హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాయి అన్నపూర్ణ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో మొక్కజొన్నలతో రుచికరమైన గారెలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇవి నాటు మొక్కజొన్న పొత్తు గింజలండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి గారెలు వేసుకుంటే. ఇవి ఎక్కువ ముదిరిపోయినాయి అనుకోండి, ఒక 2 hours అలా నానబెట్టుకొని అవి మిక్సీ పట్టుకోవాలి. ఈ మొక్కజొన్న గింజల్ని నానబెట్టుకుందామండి. ఎక్కువ ముదిరి ఏం కాదు, ఇవి కొంచెం ముదిరిగా ఉన్నాయని ఒక 1 hour అలా నానబెట్టుకుంటున్నానండి. ఒక 2 కప్పులు మొక్కజొన్న గింజలు వచ్చాయండి నాకు. ఆ 2 కప్పులు వాటర్లో వేసుకుని ఒక 1 hour అలా నానబెట్టుకోవాలి. వన్ అవర్ నానిపోయిన తర్వాత అండి ఇవి మిక్సీ జార్లో వేసుకోవాలి. వాటర్ని తీసేసి ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో 3 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి, మీకు ఎంత కారం కావాలంత. ఇందులో 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి. సరిపడంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒకవేళ కొంచెం గట్టిగా ఉంటే కనుక కొంచెం లైట్ వాటర్ వేసుకోవచ్చండి. ఒక 2 స్పూన్లు అలాగే వాటర్ వేసుకోవాలి. లేదంటే మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇందులో 1 స్పూను బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే 1 స్పూను శనగపిండి కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలండి. ఓన్లీ బియ్యం పిండి, శనగపిండి ఓన్లీ బైండింగ్ కోసం వేసుకోవాలండి. ఎక్కువ వేసుకున్నామంటే మళ్ళీ ఫ్లేవర్ పోతుంది, మొక్కజొన్న ఫ్లేవరు. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా తరుక్కున్న కరివేపాకు వేసుకోవాలండి. ఒక 2 స్పూన్లకి సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. 1 స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోవాలండి. ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలండి. సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి. కారం కూడా కావాలంటే వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసాం కదండి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకుందామండి. ఆయిల్ వేడైంది. వేడైన తర్వాత గారెల కింద వేసుకోవాలి. ఇవి ఇలా గారెలన్నీ వేగిన తర్వాత పక్కకు తీసుకు పెట్టుకోవాలండి. ఓకే అండి, ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న గారెలు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.